హలో ఎవ్రీవన్, ఈరోజు సాటర్డే పూజ చాలా బాగా చేసుకున్నాను. బొడ్డు పువ్వులు అండ్ అలానే గులాబీ పువ్వులు తులసి పత్రి కలిపి మాల కట్టాను. ఆ వెంకటేశ్వర స్వామికి వేద్దామని చెప్పేసి ఇంకా నేను నైటే సీతాఫలాలు తీసుకొస్తే ఎవరు అంటే తినేవి కొంచెం పక్కన పెట్టుకొని దేవుడికి పెడదామని చెప్పేసి ఒక సైడ్గా పెట్టేశాను. ఇంకా కొంచెం వరిపిండి అంటే అట్ల తద్దికి బియ్యం పిండి ఆడించుకుంటాం కదా, సో అందులో కొంచెం తీసుకుని కొంచెం జవాది అండ్ అలానే కొంచెం పచ్చ కర్పూరం కూడా వేసి ఇలా ఉండల కింద చేసుకున్నాను. ఎందుకో నా మనసుకి పిండి దీపాలు పెట్టుకోవాలి అనిపించింది. 7 దీపాలు పెట్టుకున్నాను. యాక్చువల్లీ పీఠకం పెట్టుకుని అలా ఒక శనివారం వ్రతం కింద చేసుకుందాం అనుకున్నాను. బట్ కుదురుతుందో కుదరదు అని చెప్పేసి అలా ఏమనుకోలేదు. అప్పటికప్పుడు కుదిరింది కాబట్టి ఇలా అయితే చేసుకోగలిగాను. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసేసుకున్నాను. అట్లా తది రోజు పూజ చేసుకున్నాను. ఫ్రైడే పూజ చేసుకున్నాను కాబట్టి ఇంకా అంతా నీట్గానే ఉంది. అడిగిన తమలపాకులు అయితే వేసేసి ఇలా పిండి ముద్దల కింద చేసుకుని దానికి గంధం కుంకుమలతో బొట్టు పెట్టి తర్వాత కొంచెం 7 ఒత్తులు వేద్దాం అనుకున్నాను. బట్ వ్రతం చేసుకుంటూ అలా వేసుకోవాలి కదా అని నేను 2 ఒత్తులు చప్పున వేసుకుని నార్మల్ కబ్బు నూనెతోనే దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన తులసమాలు కూడా ధరించేశాను. నైవేద్యం కూడా చేద్దాం అనుకున్నాను. బట్ టైం లేక నేను సీతాఫలాలు అండ్ అలానే తాంబూలం అరటిపళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా ఈ పిండి దీపాలకి అయితే వరుసగా పెట్టుకుని అందులో పువ్వులు కూడా పెట్టేశాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా నిండుగా చేసుకున్నానని అనిపించింది. ఇంకా మిగిలిన దేవుళ్ళ దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నాను. ఆ స్వామి మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి గంధం వేసి పుష్పాలతో పూజ చేసుకుని ఇంకా కొంచెం తులసి పత్రి ఉంది, సో 108 అష్టోత్తరాలు చదువుకొని పూజ కూడా చేసుకున్నాను. ఫైనల్లీ తాంబూలం మీద చేయి పెట్టి నైవేద్యం సమర్పించేశాను. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టుకుందామని చెప్పేసి కొబ్బరికాయ కూడా కొట్టుకొని వచ్చేసాను. పైన స్పేస్ లేక నేను కింద దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను. కింద కూడా వెండి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, సో అంటే ఫోటో ఉంది, అక్కడ పెట్టేశాను. ఫైనల్లీ నా పూజా విధానం మీ అందరికీ నచ్చితే కనుక కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేద్దాం అనుకోలేదు, బట్ అనుకోకుండానే వీడియో షూట్ చేశాను. ఎడిట్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు మీ ఇంట్లో సాటర్డే పూజ ఏ విధంగా చేసుకుంటారు? మీరు ఎప్పుడైనా 7 శనివారాలు వ్రతం చేశారా? ఎలా చేయాలి ఏంటి అని తెలిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. మా లాంటి వాళ్ళు తెలుసుకుని పూజ చేస్తారు. సో నాకు కూడా దాని ఫుల్ ప్రాసెస్ తెలియక నేను కూడా ఆగిపోయాను. ఎవరినైనా కనుక్కొని చేద్దామని చెప్పేసి సింపుల్గా ఎప్పుడులానే ఇలా పూజ అయితే కానిచ్చేసాను. ఫైనల్లీ నా వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా ఎంత నిండుగా ఉన్నారో చూడండి. పూజ చేసుకున్నంతసేపు మనసుకు చాలా హాయిగా అనిపించింది. ఫైనల్లీ హారతి కూడా ఇచ్చి బయట తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే చివరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.